ఎస్ఐఆర్పై అవగాహన బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కోసం ఆరుమూరులో సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఎస్ఎస్కే ఫంక్షన్ హాల్లో జరుగుతున్న సమావేశానికి మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆచిన్నగారి జీవన్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, బీగాల గణేష్ గుప్తా, హనుమంత్ షిండే, మాజీ ఎమ్మెల్సీ విజీ గౌడ్, బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మన్య క్రిషాంక్, ఇతర బీఆర్ఎస్ నాయకులు హాజరయ్యారు. దాన్ని తీసుకుపోయి టీవీ గ్రూపులలో ఊర్లలో పెట్టినప్పుడు మీ అందరి ఫోన్లలో ఈ మధ్య మినిమం 100 కాంటాక్ట్ అయితే ఉంటాయి కదా. నాకు తెలిసి 1000 ఉంటాయి కదా. 100 కాదు 1000 ఉంటాయి. అంటే 1000 ఇంటూ 100 వేసుకున్నప్పుడు ఇంటర్నెట్ సంఖ్య 1,00,000 కదా. అంటే 1,00,000 మందికి మీరు రీచ్ అవుతున్నారు. 1,00,000 మంది ప్రోగ్రామ్ కూర్చున్న దగ్గర సోషల్ మీడియాలో చూస్తున్నట్టు, వాట్సాప్ లో చూస్తున్నారు. అప్పుడు అక్కడ 80,000, 2,000, 3,000 లైక్లు ఎవరు? 600 ప్రజలు, 600 ఓటర్లు మాత్రమే లైక్. ఇది చూసినప్పుడు ఏమైతే తెలుసా, కాంగ్రెస్ కూడా బీజేపీ కూడా అదే ఏ ట్వీట్ చేసినా, ఫేస్బుక్ లో ఏ పోస్ట్ పెట్టినా, ఇన్స్టాగ్రామ్ లో ఏ పోస్ట్ పెట్టినా ఇన్ని లైక్లు వస్తున్నాయి, కమెంట్లు వస్తున్నాయి. కింద ఏడు కమెంట్ జీవన్ రెడ్డి గారు మీరు చెప్పేది కరెక్టే, కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నది, లేదు నిజమే. ఇద్దరు బీజేపీ కాంగ్రెస్ కలిసి కనీసం ఒక బిల్డింగ్ కూడా పసుపుకోవడం అనేది ప్రకటన మాత్రమే ఉన్నది. ఒక బిల్డింగ్ కూడా కట్టలేకపోయారు, మీరు జాగ్రత్త చేయలేకపోయారు, టైం పాస్ చేస్తారు. ఒకటి కాదు, 2 కాదు. కేంద్రంలో ఉన్న బీజేపీ రెండోది 3వ టర్మ్ కదా. 3 టర్మ్ అంటే ఏంటన్నట్టు వాళ్ళ ఇంకో 2 సంవత్సరాలు అయితే 15 సంవత్సరాలు. 15 సంవత్సరాల్లో ఒక బోర్డు, ఒక బిల్డింగ్, దాని ఆఫీసు, దానికి అధికారులు పెట్టలేదా? ఎందుకంటే మనం ఇష్యూ టేకప్ చేస్తలేదు. ఇప్పుడు మీరు అనొచ్చు, ఈ ఇష్యూ టేకప్ చేయొచ్చు కదా. ప్రతిసారి వాళ్ళే టేకప్ చేస్తే మీరందరూ లీడర్లు ఎప్పుడైనారు? ఇప్పుడు నేను వచ్చేటప్పుడు కొందరు మిత్రులను పాత సోషల్ మీడియా మిత్రులు, అన్న నేను సర్పంచ్ అయినా, అన్న నేను కౌన్సిలర్ పోటీ చేసిన, కౌన్సిలర్ పోటీ గెలిచిన, అంత యూతే. మరి ఇవన్నీ మీరు సోషల్ మీడియాలో చేసి వాళ్ళ నాయకులుగా వస్తే, సోషల్ మీడియా మీకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చినప్పుడు మిగతా వాళ్ళు కూడా అందరూ, ఇంకొకటి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఇందులో ఎంతమంది సోషల్ మీడియా టీంలో, సోషల్ మీడియా కమిటీలో ఉన్నారు చెప్పండి. ఎవరన్నా ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. సోషల్ మీడియా కమిటీ చేతులు ఎత్తండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. మిగతా వాళ్ళందరూ ఏంటన్నట్టు, సోషల్ మీడియా అంటే సపరేట్ టీం ఏమి ఉండదు. పార్టీ మొత్తం కూడా రాజకీయం చేస్తున్నామంటే అందరూ కూడా సోషల్ మీడియా వాడాలి. ఎవరిని కూడా నేనేదో సపరేట్ సోషల్ మీడియా అంటే నా బాధ్యతనే, మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా సోషల్ మీడియా కాదు అని. ఒకటి అడుగుతా, మీ ఎంతమంది ఫోన్లో వాట్సాప్ ఉన్నది? చేతులు ఎత్తండి. ఎంతమంది ఫోన్లో, ఎంతమంది చేతుల్లో కదా. మరి మీరు అందరు సోషల్ మీడియానే కదా, మీరు అందరూ కూడా సోషల్ మీడియానే కదా. అంటే మీరు అదేదో వాళ్ళ పని మా పని కాదు అని అనుకుంటున్నారు. కాబట్టి ఈ తేడా. మూడింటి కోసం సోషల్ మీడియా వాడాలి మీరు, మూడింటి కోసం. ఒకటేమో సోషల్ మీడియా వాడితే సమాజానికి లాభం జరిగే విధంగా వాడండి. రైతుల అంశం పెట్టండి, సమాజానికి మంచి జరుగుతుంది, రైతులకు మంచి జరుగుతుంది. మీ ఇంటి ముందు రోడ్డు మంచిగా లేదంటే ఆ రోడ్డు ఫోటో పెట్టండి. అధికారులు చూసి, లేకుంటే జీవన్ రెడ్డి గారు దాన్ని రీట్వీట్ కొట్టినా, ఫేస్బుక్ లో రీషేర్ కొట్టినా అధికారులు వచ్చి రోడ్డు వేస్తారు, లేదు మీడియా ఛానల్ వాళ్ళు తీసుకుంటారు. మీరు ఒకసారి ఆలోచించండి. సురేంద్ర రాలేదు ఇక్కడ కదా, రాలేదు. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉంటాం, ఆర్మూర్లో చెట్లు కొట్టేస్తే జీవనన్న వీడియో పెడితే నాకెట్లా తెలుస్తుంది హైదరాబాద్ లో ఎట్లా తెలుస్తుంది?
అంతెందుకు మొన్న జుక్కల్లో హనుమంత్ షిండే గారు ఆపోజిట్ ఉన్న కాంగ్రెస్ ఆయన